ఈరోజు మన వీడియోలో ఏపీ త్రిబుల్ ఐటీ 2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఈరోజు మన వీడియోలో ఏపీ త్రిబుల్ ఐటీ 2025కి అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి టోటల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది, ట్యూషన్ ఫీజు ఎంత, నెక్స్ట్ అట్లాగే మెస్ ఛార్జెస్, టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ అంటే ఎంటైర్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి, నెక్స్ట్ ఆన్లైన్లో స్టూడెంట్స్ ఈ త్రిబుల్ ఐటీ అప్లికేషన్ని ఎలా సబ్మిట్ చేయాలా ఆ విషయాలన్నిటి గురించి కూడా మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా త్రిబుల్ ఐటీకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఏప్రిల్ 24 రిలీజ్ అయింది. ఆన్లైన్లో అప్లికేషన్లు ఏప్రిల్ 27 నుంచి కూడా స్టూడెంట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి వచ్చేసరికి ఈ మంత్ 20 అంటే మే 20వ తారీఖు వరకు సాయంత్రం 5 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు వచ్చేసరికి అంటే క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషను నూజివీడు క్యాంపస్లో ఉంటుంది. వాళ్ళ యొక్క డేట్లు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ దాని యొక్క అనౌన్స్మెంట్ వచ్చేసరికి అంటే ఫస్ట్ ఫేజ్లో ఫేజ్ 1కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ లిస్టు స్పెషల్ కేటగిరీస్ కాకుండా వాళ్ళ యొక్క లిస్ట్ వచ్చేసరికి మనకి 5/6/2025 అంటే జూన్ 5వ తారీఖున ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఇలా ఈ ఫేజ్ 1లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ 11 జూన్ నుంచి 12 జూన్ తారీఖు వరకు అంటే ఈ 5 రోజుల్లో కూడా నూజివీడు క్యాంపస్లో ఫేజ్ 1లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అన్నిట్లో కేవలం నూజివీడు క్యాంపస్ వాళ్ళకు మాత్రమే నూజివీడు క్యాంపస్లోను, నెక్స్ట్ ఆర్జీయూకేటీ, ఆర్కే వ్యాలీలో సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసరికి ఇడుపులపాయ, కడప డిస్టిక్లోను, ఒంగోలు క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు కూడా ఇడుపులపాయ మనకి కడప డిస్టిక్ దీంట్లో ఉంటుంది. ఈ డేట్స్ ప్రకారము వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను, అడ్మిషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఆ క్యాంపస్లో రిపోర్ట్ చేయాల్సినటువంటి అంటే కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సినటువంటి డేట్ వచ్చేసరికి జూన్ 30వ తారీఖు. అంటే ఒక మాటలో చెప్పాలంటే జూన్ 30 నుంచి కూడా క్లాసులు అనేది స్టార్ట్ అవుతాయి. ఇవి 2025 ట్రిపుల్ ఐటీ అడ్మిషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డ్యూ డేట్స్. ఇంకా హౌ టు అప్లై అనేది ఒకసారి చూస్తే కనుక మనం అఫీషియల్ వెబ్సైట్ www.rgukt.in దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏమో 200 రూపీసు, నెక్స్ట్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ అంటే ఓసీ బీసీ మిగతా వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఫీజు 300 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ కాకుండా రిమైనింగ్ వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే వాళ్ళు అప్లికేషన్ ఫీజు కింద 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి 2025 సంవత్సరంలో ఏపీ స్టేట్ బోర్డు కానీ, సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ కానీ ఈ గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్థ నుంచి 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ అట్లాగే నాన్ లోకల్ కేటగిరీలో 25% సీట్లు అనేవి అదర్ దాన్ ఏపీ వాళ్ళకు ఉంటాయి. నెక్స్ట్ మొత్తము కూడా మనకి 4400 సీట్లు, అట్లాగే 1100 సీట్లు క్యాంపస్కి అంటే 4 క్యాంపస్లు కూడా ప్రతి క్యాంపస్కి కూడా 1100 చొప్పున టోటల్ ట్రిపుల్ ఐటీలో 4400 సీట్లు ఉండటం జరిగింది. అట్లాగే ఈ 20వ తారీఖు లోపు స్టూడెంట్ ఎన్నిసార్లు అయినా సరే ఎన్ని అప్లికేషన్లు అయినా సరే సబ్మిట్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ డీటెయిల్గా ఏం చెప్తున్నారంటే ఫైనల్గా సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి 20వ తారీఖు లోపు స్టూడెంట్ ఏదైతే ఫైనల్గా సబ్మిట్ చేశాడో దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్కి మార్క్స్ కనుక టై వస్తే దానిలో ఆ టై వచ్చినప్పుడు వాళ్ళల్లో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అంటే ఏ స్టూడెంట్ అయితే మ్యాథమెటిక్స్లో ఎక్కువ స్కోర్ చేశారో అతనికి, మ్యాథ్స్లో కూడా టై అయితే సైన్స్లో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి, సైన్స్లో కూడా ఇద్దరికి టై అయినప్పుడు ఇంగ్లీష్లో ఎక్కువ స్కోరు, తర్వాత దీంట్లో కూడా టై అయితే సోషల్ స్టడీసు,
తర్వాత దానిలో టై అయితే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగులో మార్క్స్ చూస్తున్నారు. ఒకవేళ ఈ 5 కూడా టై అయితే ఉన్నటువంటి ఇద్దరు స్టూడెంట్లో డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే పెద్దో వాళ్ళకి ఆ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఎస్ఎంఎస్ రూపంలోనూ, అట్లాగే అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఈమెయిల్కి మెయిల్ రూపంలో కూడా మెసేజెస్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి క్యాంపస్ డీటెయిల్స్ మొత్తము కూడా. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్టూడెంట్స్ తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసరికి 10th క్లాస్ మార్క్ షీటు, నెక్స్ట్ అట్లాగే రిజర్వేషన్ కేటగిరీలో సీట్ క్లెయిమ్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క క్యాస్ట్ ప్రూఫ్, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ, బీసీ వాళ్ళు వాళ్ళ యొక్క క్యాస్ట్ ప్రూఫ్ని, అట్లాగే ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ కింద క్లెయిమ్ చేయాలనుకున్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెటు. నెక్స్ట్ 2025 సంవత్సరంలో ఇష్యూ చేసినటువంటి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పిహెచ్ వాళ్ళు అయితే పిహెచ్ సర్టిఫికేటు, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే క్యాప్ సర్టిఫికేటు, ఎన్సీసీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఎన్సీసీ కేటగిరీలో వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీజు డీటెయిల్కి వచ్చేసరికి అడ్మిషన్ ఫీజు కింద 1000 రూపీస్, అందులో 500 ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళు. నెక్స్ట్ తర్వాత 1200 వచ్చేసరికి ఏమో గ్రూప్ ఇన్సూరెన్స్ కింద. నెక్స్ట్ అట్లాగే రిఫండబుల్ క్యాష్ ఆన్ డిపాజిట్ కింద 1000 రూపీస్, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీ కింద 1000 రూపీస్. అంటే టోటల్ వచ్చేసరికి బీసీ, ఓసీ వాళ్ళు వచ్చేసరికి టోటల్గా అడ్మిషన్ టైంలో 4200 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసరికి 3700 రూపాయలు అడ్మిషన్ టైంలో క్యాష్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ట్యూషన్ ఫీజు, మెస్ ఛార్జెస్, అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికి ట్యూషన్ ఫీజు వచ్చేసరికి 45,000 రూపాయలేమో పర్ యానం, సంవత్సరానికి 45 రూపాయలు. నెక్స్ట్ పీయూసీ ప్రోగ్రామ్కి వచ్చేసరికి 50,000 రూపాయలు, అంటే బీటెక్ వచ్చేసరికి. అట్లాగే స్టూడెంట్స్ ఎవరైతే బిలో 2.5 lakh పర్ యానం, 2,50,000 సంవత్సర ఆదాయం కన్నా తక్కువ లోపు ఉన్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ట్యూషన్ ఫీజు అనేది ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. వాళ్ళు దానికి 2025లో ఇష్యూ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మనకి ప్రీ యూనివర్సిటీలో కోర్సెస్ 2 years ఉంటాయి. అందులో గ్రూప్ సబ్జెక్టులు మనకి ఎంపీసీ, ఎంబైపీసీ మెన్షన్ చేశారు ఇక్కడ. ఆ తర్వాత 2 years తర్వాత బీటెక్ ప్రోగ్రామ్ 4 years ఉంటుంది. టోటల్గా వచ్చేసరికి ఈ కోర్స్ కంప్లీటెడ్ మనకి టోటల్ 6 years. ఇదంతా కూడా మనకి ముఖ్యమైనటువంటి డేట్స్ గురించి, నెక్స్ట్ అట్లాగే సర్టిఫికేట్స్ గురించి, నెక్స్ట్ ట్యూషన్ ఫీజు, మెస్ ఛార్జెస్ గురించి. ఇప్పుడు అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఈ అప్లికేషన్ యొక్క అన్ని లింకులు కూడా నా వెబ్సైట్లో ఉన్నాయి. మీరు గూగుల్లో ఈడియూ అని చెప్పేసి eduinfo4all.com అని ఎంటర్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ కార్నర్కి వెళ్ళి స్టూడెంట్ కార్నర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు స్టూడెంట్ కార్నర్లో ఇక్కడ ఏపీ IIIT అని చెప్పేసి అడ్మిషన్ నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం అని చెప్పేసి ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లై ఆన్లైన్ లింకు, నెక్స్ట్ పేమెంట్ లింకు, ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ లింకు, ఇవన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. డైరెక్ట్గా ఈ లింక్ మీద క్లిక్ చేయొచ్చు మీరు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం అడ్మిషన్స్ 25 RGUK సైట్లోకి వెళ్ళటం జరిగింది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ప్రాసెస్ అనేది మనకి 3 స్టెప్స్గా ఉంది. దీనిలో వచ్చేసరికేమో స్టెప్ 1 వచ్చేసరికేమో ముందు రిజిస్ట్రేషను, తర్వాత స్టెప్ 2 వచ్చేసరికేమో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగించుకొని పేమెంట్ పే చేయడము. స్టెప్ 3 వచ్చేసరికేమో ఆన్లైన్లో
డీటెయిల్స్ మొత్తం ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ అనేది మనకి స్టెప్ 3. ఇప్పుడు స్టెప్ 1 చూద్దాము. ఇక్కడ స్టెప్ 1 వచ్చేసరికి ఇక్కడ మనకి అప్లై ఏపీ స్టూడెంట్స్, అట్లే అప్లై అదర్ స్టేట్స్ 2 ఆప్షన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే ఏపీ స్టూడెంట్స్, నెక్స్ట్ అదర్ దాన్ ఏపీ స్టూడెంట్స్, ఈ రెండింటికి సంబంధించి ఇక్కడ ఉంటుంది మనకి. ఏపీ స్టూడెంట్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై ఏపీ స్టూడెంట్స్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి డిస్ప్లేలో కనపడుతుంది రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అని చెప్పేసి. అట్లాగే అదర్ దాన్ ఏపీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ అదర్ దాన్ ఏపీ అని చెప్పేసి మనకి, అంటే అదర్ స్టేట్స్ అని కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేయాల్సి వచ్చేసరికి బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్. ఇక్కడ బోర్డుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీఎస్ఎస్సినా, సిబిఎస్సినా, ఐసిఎస్సినా, ఓఎస్ఎస్సి అంటే ఓపెన్ స్కూల్స్ అనమాట. ఎక్కువగా మ్యాక్సిమం ఏపీఎస్ఎస్సినే ఉంటారు కాబట్టి మీరు మీ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి. 10th క్లాస్ హాల్ టికెట్లో ఉన్నటువంటి హాల్ టికెట్లో మెన్షన్ చేసిన విధంగా నేమ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్కి మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ సెలెక్ట్ రిజర్వేషన్ కేటగిరీ. రిజర్వేషన్లో మీకు కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా వీటిలో ఏ కేటగిరీ దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అని చేయగానే మనకి స్టెప్ 1 అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకి ఒక అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. దాంట్లో అప్లికేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ద అప్లికెంటు, హాల్ టికెట్ నెంబరు, బోర్డు, నెక్స్ట్ రిజర్వేషన్ అవన్నీ ఉంటాయి. కింద మొబైల్ నెంబర్తో పాటు రిజర్వేషన్ కేటగిరీని బట్టి ఫీజు కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని కావాలంటే ప్రింట్ చేసుకొని అంటే సేవ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కింద ఉన్నటువంటి ప్రొసీడ్ టు పేమెంట్ దీని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పేమెంట్ దాని మీద క్లిక్ చేసి ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈ ఆప్షన్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ అనేది చేసి పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మనకి రిసిప్ట్ అనేది మనకి ఇలా కనబడుతుంది. ప్రింట్ తీసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మొత్తం కూడా 7 స్టెప్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ పర్టికులర్స్, అదర్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఇమేజ్ అప్లోడ్, డిక్లరేషన్. 7 చేస్తే మనకి టోటల్గా పూర్తిగా అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయినట్టు. ముందు ఇన్స్ట్రక్షన్స్ ఈ 2 చదువుకోవాలి. తర్వాత ఈ కింద నెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఆల్రెడీ స్టూడెంట్కి సంబంధించినటువంటి మనం ఇంతకుముందు ఎంటర్ చేసినటువంటి హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. దాన్ని మళ్ళీ సరి చూసుకోవాలి. తర్వాత ఇక్కడ స్టేట్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ పేరు ఆల్రెడీ వస్తుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి యాజ్ పర్ ఎస్ఎస్సి. మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీలో ఏ రిజర్వేషన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కింద వచ్చేసరికి క్యాంపస్లు ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏ క్యాంపస్ మీకు ఫస్ట్ కావాలి. అట్లాగే రిజర్వేషన్ కమ్ మెరిట్ ఈ ప్రాసెస్లో అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మీకు దగ్గరలోనే ట్రాన్స్పోర్టేషన్ మీకు తేలిగ్గా ఉండేది చూసుకొని వాటి ప్రకారం ఆర్డర్లో సెలెక్ట్ ప్రిఫరెన్స్ 1, 2, 3, 4 పెట్టుకున్న తర్వాత ఈ పక్కన వచ్చేసరికి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్. స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, పిహెచ్ వాళ్ళు ఉంటే కనుక ఎస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ యొక్క డిజేబిలిటీ ఏమిటో ఇక్కడ వీటిలో హీరింగ్ విహెచ్ఆ, ఓహెచ్ఆ, హెచ్ఐఆ, ఎండిఆ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ పర్సంటేజ్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క పిహెచ్ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని యొక్క జేపీజే కానీ, నెక్స్ట్ జేపీఈజీ కానీ, పిఎన్జీ ఫామ్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలన్నమాట. అది కూడా 100 KB లోపే ఉండాలన్నమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి క్యాప్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్, లేకపోతే నో.
నెక్స్ట్ ఎన్సీసీలో ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది, ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక ఎస్, లేకపోతే నో. ఇవన్నీ ఎంటర్ చేసి స్టెప్ 3కి అంటే అప్లికేషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి దానికి 3కి నెక్స్ట్ మీద ప్రెస్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లాగే రిజర్వేషన్కి సంబంధించి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జేపీజీ, జేపీఈజీ, పిఎన్జీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 100 KB లోపు ఉండాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్లో థర్డ్ స్టాప్ అయినటువంటి ఎడ్యుకేషనల్ పర్టికులర్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో మనం ఎంటర్ చేయాల్సి వచ్చేసి ఎడ్యుకేషన్ పర్టికులర్స్లో 25 మార్చిలో జరిగినటువంటి 10th క్లాస్ ఎగ్జామ్లో వచ్చిన టోటల్ మార్క్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మ్యాథమెటిక్స్లో వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయాలి, సైన్స్లో వచ్చిన మార్క్స్, ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్, సోషల్ స్టడీస్లో వచ్చిన మార్క్స్, లాంగ్వేజ్ 1 అంటే తెలుగులో వచ్చినటువంటి మార్క్స్, లాంగ్వేజ్ 2 హిందీలో వచ్చినటువంటి మార్క్స్ అంటే ఎదుర్కొంటా మార్క్స్ మేము ఎదుర్కొంటా పెట్టుకొని స్టూడెంట్కి వచ్చినటువంటి అన్ని మార్క్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటి ప్రకారము 10th క్లాస్లో చదివినటువంటి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత స్కూల్ నేమ్, ఇక్కడ స్టూడెంట్ చదివినటువంటి స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత స్కూల్ లొకేషన్, కన్సర్న్ స్టూడెంట్ చదివిన లొకేషన్ రూరల్ అయితేనేమో గ్రామీణ ప్రాంతం అయితే రూరల్ సెలెక్ట్ చేసుకుంటాము, పట్టణ ప్రాంతం అయితేనేమో అర్బన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మేనేజ్మెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు అయితేనేమో గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంటారు, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అయితేనేమో ప్రైవేట్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ తర్వాత స్కూల్ టైప్ వచ్చేసరికి స్టూడెంట్ చదివింది ఎయిడెడ్ స్కూలా, మోడల్ స్కూలా, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియలా, గవర్నమెంట్ రన్, నెక్స్ట్ కేజీబీనా లేదా విద్యాలయానా, మున్సిపలా. వీటిలో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అయితేనేమో ప్రైవేటు పైన మెన్షన్ చేసినవి అవన్నీ కూడా. అలా కాకుండా జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించిన వాళ్ళు అయితేనేమో జిల్లా పరిషత్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సేమ్ ఇదే ప్రాసెస్ 9th క్లాస్కి కూడా సేమ్ స్టేటు, డిస్టిక్, మండలు, స్కూల్ నేము, స్కూల్ లొకేషన్, మేనేజ్మెంట్, స్కూల్ టైప్. 8th క్లాసు, 7th క్లాసు, 6th క్లాసు, 5th క్లాసు, 4th క్లాస్ వరకు కూడా ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ మీద మనం ప్రెస్ చేయాలి. అది సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ 4th వన్ అదర్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఈ అదర్ డీటెయిల్స్లో ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసరికి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్, లేటెస్ట్గా తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్న ఇన్కమ్ని అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేరెంట్స్ యొక్క ఆరిజిన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇందులో ఇక్కడ కూడా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి లేటెస్ట్గా 2025 సంవత్సరంలో పేరెంట్ యొక్క ఇన్కమ్ ప్రూఫ్కి సంబంధించి గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జేపీఈజీ, పిఎన్జీ ఫార్మేట్లో 100 KB లోపు ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ దీని మీద ఎంటర్ చేసి స్టెప్ 5లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ యాన్యువల్ ఇన్కంలో బిలో 2.5 lakhs, అబౌవ్ 2.5 lakhs అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత మనం 5 కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు అది కూడా ఖచ్చితంగా ఇక్కడ మనకి రెడ్ మార్క్ ఇచ్చారు అంటే కంపల్సరీ అనమాట. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పేరెంట్ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ కాంటాక్ట్ నెంబర్ అంటే కన్సర్న్ స్కూల్ యొక్క హెచ్ఎం గారి నెంబర్, హెడ్ మాస్టర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి.
తర్వాత అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, స్టూడెంట్ యొక్క టోటల్ ఎంటైర్ ఫుల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను మనకి డు నాట్ ప్రెస్ ఎంటర్ అని చెప్పేసి, అంటే 1 by 1 ఎంటర్ చేయడం కోసము ఫస్ట్ పేరు తర్వాత సన్ ఆఫ్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టకుండా ఇట్లాగే ఎంటర్ చేసుకుంటే వెళ్ళమంటున్నారు. తర్వాత ఒకవేళ ఇక్కడ ఎంటర్ చేసినటువంటి సేమ్ అడ్రస్ అదే ఈ కరెస్పాండెన్స్ అడ్రస్సే పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, దీని కనుక టిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ చేసిన మొత్తం కూడా మనకి ఇక్కడ కాపీ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మీద మనం ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసరికి స్టెప్ 6 వచ్చేసరికి ఇమేజ్ అప్లోడ్ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ను మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జేపీజీ, జేపీఈజీ, పిఎన్జీ, అది కూడా 100 KB లోపు ఉండాలి. చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ యువర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ కన్సర్న్ స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ ఎంటర్, ఇది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క హాల్ టికెట్ కూడా సేమ్ జేపీజీ కానీ జేపీఈజీ కానీ పిఎన్జీ ఫార్మేట్లో ఉండాలి, 100 KB అనమాట. సో మనం అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జేపీజీ కానీ జేపీఈజీ ఈ రెండు ఫార్మేట్లోనూ 100 KBsలోనే ఉండాలన్నమాట. ఈ రెండు కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ మనకి డిక్లరేషన్ అనమాట. ఇక్కడ మనం ప్రతి స్టెప్ కంప్లీట్ చేసేటప్పుడల్లా ఈ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, అది 100% అవుతుంది. ఆ తర్వాత కింద ఇక్కడ డిక్లరేషన్లో పైన మనం మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ అని చెప్పేసి డిక్లరేషన్ చెక్ బాక్స్ టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్గా చివరిలో మనకి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ప్రీవియస్ ఉంది, ఈ ప్రీవియస్ సెలెక్ట్ చేసుకుంటే స్టెప్ 6 తర్వాత స్టెప్ 5 అలా చివరి స్టెప్ వరకు కూడా వెళ్ళటం జరుగుతుంది అనమాట. ఆ సబ్మిట్ మీద ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ ఫైల్ అప్లోడెడ్ అని చెప్పేసి మనకి ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫోటో ఇవన్నీ అప్లోడ్ అవుతున్నటువంటిది పర్సంటేజ్ కనపడి సక్సెస్ఫుల్గా అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్లు మొత్తాన్ని అంటే అప్లికేషన్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసము డౌన్లోడ్ అప్లికేషన్ ఉంది ఇక్కడ. క్లిక్ హియర్ దీని మీద ప్రెస్ చేస్తే మన యొక్క అప్లికేషన్ మొత్తము కూడా కన్సర్న్ స్టూడెంట్ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా ఇలా డీటెయిల్స్తో సహా మొత్తం కూడా డౌన్లోడ్ అవుతుంది. దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే లేదా ప్రింట్ తీసుకోవాలనుకున్నా కూడా ప్రింట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి ముందు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేస్తే ఫైల్ అనేది మనకి సేవ్ అవుతుంది. లేదా కింద ఉన్నటువంటి ప్రింట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి డాక్యుమెంట్ మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా 2025 ఏపీ IIITకి సంబంధించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ని ఆన్లైన్లో మనం అప్లోడ్ చేసి ప్రింట్అవుట్ అనేది ఇలా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ లింకులన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా అప్లికేషన్ లింకు, నెక్స్ట్ పేమెంట్ లింకు, డౌన్లోడ్ అప్లికేషన్ లింకు ఇవన్నీ కూడా దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు.